साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। సభాదేవతాభ్యో నమః. సరే, కార్తీక పురాణంలో ముఖ్యమైనది అజామిళుని కథ. ఈ యొక్క పాఠం వింటే మనకు కార్తీక మాసం మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చింది, ధర్మంగా లేకపోయినా కూడా ధర్మంగా మారి దేవుడిలోకి ఎలా కలిసిపోవచ్చు, పుణ్యలోకాలకు ఎలా వెళ్ళొచ్చు, మోక్ష సాధన ఎలా చేయొచ్చు అనేవి నేర్పిస్తుంది. సరే, అందరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి అజామిళుని కథ గురించి. పూర్వము కన్యాకుబ్జం అను క్షేత్రమునందు, క్షేత్రం పేరు కన్యాకుబ్జము, సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతని పేరు సత్యనిష్ఠుడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య పతివ్రత, వేదాలు చదువుకున్నవాడు, భార్య కూడా పతివ్రత, మంచి శీలం కలిగింది, ధర్మాత్మురాలు. ఎలా హస్బెండ్ ఉన్నాడో అలా భార్య ధర్మంగా ఉంది. వారికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు అజామిళుడు అని పేరు పెట్టారు. అజామిళుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పిమ్మట దురాచారుడయ్యాడు. పెద్దగా అయ్యాక ఎక్కడ చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయంటే మధ్యలో సహవాస దోషం, అలానే పూర్వజన్మ పాపం వల్ల మన బుద్ధి అలా పనిచేసి మనతో పాపపు పని చేయిస్తుంది. మనం జనరల్ పుట్టినప్పుడు అందరూ మంచివాళ్లే, కానీ మధ్యలో ఎందుకు వచ్చి వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అంటే వాడు మనిషిగా చెడ్డవాడు కాదు, వాడి బుద్ధి పూర్వజన్మలో చేసిన పాపం వాడి మైండ్లో ఏదో పిచ్చి ఆలోచన పిచ్చి పని చేయమని డైరెక్షన్ ఇస్తుంది. వాడు గురువుని మాట పక్కన పెట్టి ఆ పిచ్చి పని చేసినందుకు ఏమవుతుంది, కష్టాల పాలవుతాడు. అందుకే గురువుని పట్టుకొని పోవాలి. గురువు ఏం చేస్తాడు, అరే ఇది మంచిది కాదురా, ఇలా చేయకు, కష్టాలు వస్తాయి, ఇది తప్పు పని అని గురువు చెప్తాడు. మనం ఏం చేస్తాం, గురువు మాట పక్కన పెట్టిపోతాం కాబట్టి కష్టాలు వస్తున్నాయి. అది తెలవడానికి కూడా టైం పడుతుంది. మళ్ళీ గురువుగారి మనల్ని కాపాడాలి ఆ కష్టాల నుంచి. సరే, హింసకుడు అయ్యాడు, దురాచారుడయ్యాడు. నిత్యము దాసీ సాంగత్యం నందు కోరిక గలవాడైనందు ఉండిన స్వల్ప పుణ్యం వలనే అనగా తనకు తెలియక చేసిన హరినామ సంగీతం వలన తరించను. ఆయన ఏమయ్యాడు, మెల్లగా తను చేసిన కొంచెం హరినామం ఏదో చేసుకున్నాడు కాబట్టి మొత్తానికి తరించాడు, అంటే పుణ్యలోకాలకు వెళ్ళాడు. కానీ ఆయన పాడైన జీవితం ఏంటి అంటే, తను పుట్టిన ఏదైతే వర్ణాశ్రమ ధర్మం ఉందో దానికంటే కిందాశ్రమంలోకి వెళ్ళి అలాంటి ఆడవాళ్ళతో తిరిగి అలా పాడు చేసుకున్నాడు జీవితాన్ని. అర్థమైందా? ఎవరు? అజామిళుడు. అజామిళుడు యువకుడైనప్పుడు ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణుని ఇంటన ఒక దాసి ఉండెను. అజామిళుడు యువకుడైనప్పుడు ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణుని ఇంట ఒక దాసి ఉండను. ఒక దుర్మార్గుడైన బ్రాహ్మణుని ఇంట్లో ఒక దాసి పనిచేస్తుంది. ఈయన ఒక టీనేజ్ దాటి యువకుడయ్యాడు. ఎవరు? అజామిళుడు. ఇప్పుడు ఆ దాసితో స్నేహం పెంచుకున్నాడు, ఫ్రెండ్షిప్ చేశాడు ఆ దాసితో. ఇదే అన్నాడు, ఆయన ఉన్న ఆశ్రమ ధర్మం వదిలేసి, వర్ణం వదిలేసి కింద వాళ్ళతో స్నేహం చేయడం ఏదో చేశాడు. దానివల్ల ఆయన పడిపోయాడు. ఆమె యందు ఇష్టం కలిగి తల్లిదండ్రులను వదిలేశాడు. ఇంకా ఆమెను పట్టుకొని ఆవిడంటే తిరగడం స్టార్ట్ చేశాడు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోవడం. ఇటు జరుగుతుండగా అజామిళుని ప్రియురాలకు ఆ దాసి ఒకనాడు కళ్ళు త్రాగి వెళ్ళిన తలంపుతో తాటి చెట్టు ఎక్కి కారు జారి కింద పడి మరణించను. ఈవైంది మొత్తాన్ని బాగానే తిరిగారు ఇద్దరికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఈమె ఏం చేసింది, ఈ దాసి కళ్ళు తాగాలనిపించింది ఆవిడకి. తాగాలనిపించి తాటి చెట్టు ఎక్కింది. అక్కడి నుంచి కాలు జారి కింద పడి తల తగిలి పగిలి చచ్చిపోయి. ఎవరు? ఆ దాసి. అలా ఉంటారు. అది మరణించినందుకు అజామిళుడు చాలా దుఃఖించాడు. చచ్చిపోయింది కదా, ఆవిడ మీద పెట్టుకున్నాడు కదా ఎక్కువ ఆశ, ప్రేమ అనద్దు, ఆశ పెట్టుకున్నాడు, కోరిక పెట్టుకున్నాడు. అందువల్ల చాలా బాధపడ్డాడు. అందుకే కోరికలన్నీ బాధలే కలిగిస్తాయి. కోరికను ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవాలనుకోవద్దంట, కోరికను వదిలేయాలంట. కోరికను కంప్లీట్ చేస్తే ఇంకో కోరిక వస్తుంది, ఒకటి కంప్లీట్ చేస్తే ఇంకోటి వస్తుంది. అందుకని కోరికని త్యాగం చేయడం వైరాగ్యం. అంతేగాని కోరికలన్నీ తీర్చుకుంటూ పోతుంటే అవుతుందా? ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ళు జరిగిన తర్వాత పాపాత్ముడైన అజామిళుడు యవ్వనాంగియగు ఆ దాసి కూతురు చూసి మోహించాను. ఇప్పుడు ఏమైంది, చచ్చిపోయింది కదా ఆవిడ. ఈయన దేశాలు బట్టి తిరగడం స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరు పుట్టిన పిల్ల ఒకటి ఉంది కదా, ఆవిడ పెరిగి పెద్దదయ్యింది. ఆవిడని చూసి లైక్ చేయడం స్టార్ట్ చేశాడు. బిడ్డ అనే సంగతి మర్చిపోయి ఆవిడని కూడా లైక్ చేయడం స్టార్ట్ చేశాడు. తన పుత్రికను తలంపు విడిచి దానితో శృంగారక్రియలు సల్పుచు ఆనందించాడు. మొత్తానికి ఆ కూతురుతోని ఒక బిడ్డని కన్నాడు. మళ్ళీ ఎంతోమంది బిడ్డలు కన్నాడు, అందరు చచ్చిపోయారు. కూతురుతోని బిడ్డలు కన్నాడు, చచ్చిపోయారు అందరూ, ఒకడు మాత్రం బ్రతికాడు. అతనికి ఆ కూతురు వల్ల కొందరు కొడుకులు పుట్టారు, కానీ అందరూ చనిపోయారు. తుదకు ఒక పిల్లవాడు మాత్రం ఒక్కడు బ్రతికాడు ఆఖరికి, ఈయన అదృష్టం కొద్దీ. అజామిళుడు ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు.
ఈయన అదృష్టం చూడండి, భగవంతుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాల వల్ల కొంచెం ఏదన్నా మిగిలి ఉంటే ఇలా కాపాడుతాడు వెంబటే. అంటే మరీ దానంగా వీడు పాడైపోతున్నాడు రా, బిడ్డతోని కూతురుతోని బిడ్డలు కన్నాడు ఏంట్రా వీడు అన్నట్టుగా భగవంతుడు పాపం వీడు మరీ పాడైపోతున్నాడని ఒక బిడ్డని ఇచ్చాడు. వాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు ఈయన బుద్ధి వల్ల. చూడండి ఆలోచన ఎలా వచ్చింది. ఇంకేదో పేరు పెట్టచ్చుగా, పెట్టలే. ఫోకస్ చేయండి, మిగతా పక్కన సరిగ్గా దూరం దూరం కూర్చోండి. నారాయణ అని పేరు పెట్టాలని బుద్ధి రావడం గ్రేట్. క్రమముగా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పిల్లాని విలువ అంటే ఏం చేయాలి? నారాయణ ఇక్కడ రా, నారాయణ అక్కడ పో, అది తెచ్చిపెట్టు నారాయణ, ఇది తెచ్చిపెట్టు నారాయణ, నారాయణ నారాయణ అనుకుంటూ పుణ్యం తెలియకుండా చేరింది. నిజంగా ఆజామిలుడు పుణ్యం చేసుకుందామని కాదు, నారాయణ అని పిలిచి 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 పుణ్యం వచ్చింది ఆయనకి. అజామిలుడు తన కుమారు నారాయణ అని పిలిచి తన పనులు చేయించుకుంటూ ఉండేవాడు. పిమ్మట కొంతకాలమునకు అజామిలుడుకు మరణ సమయమో ఆసన్నమైంది. అంతలో యమరుభటులు వచ్చారు అతను తీసుకుపోవడానికి. ఎంబడి ఏమైంది, ఆయన భయంతో యమభటులు చూసి అయ్యో నా ప్రాణం తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చారా అని దగ్గర కొడుకుని పిలుచుకున్నాడు. నారాయణ ఇక్కడ రా, యమభటులు వచ్చారు, నారాయణ కాపాడు, రా 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 నారాయణ అని కొడుకుని పిలుస్తున్నాడు, దగ్గర ఉండరా అని. అవునా అని పిలిచాను. ఆ విధముగా అతడు అనేక సార్లు నారాయణ నారాయణ అనుకుంటే ప్రాణం వదిలేశాడు. బిడ్డను పిలుస్తూ పిలుస్తూ విష్ణువుని కాదు, బిడ్డ నారాయణని పిలుస్తూ పిలుస్తూ ప్రాణం వదిలాడు. ఆ విధముగా అజామిలుడు మరణ సమయమున దైన్యముతో చేసిన నారాయణ నామ సంకీర్తనం, బాధతో నారాయణ అని పిలిచాడు కదా, ఎవరిని? కొడుకుని పిలిచాడు. కానీ యమదూతలు ఆలోచన పడ్డారు, ఇదేంటి చనిపోయేటప్పుడు నారాయణ అంటూ చనిపోయాడు ఈయన తీసుకెళ్లాలా వద్దా అని డౌట్ వచ్చింది యమభటులకి. అతన్ని సమీపించడానికి భయపడి దూరంగా పోయి నిల్చున్నారు. ఎందుకంటే దగ్గర పోదామంటే నారాయణ శబ్దం వాళ్ళకి రీసౌండ్ వస్తుంది, ఆయన దగ్గర పుణ్యం ఉంది, అది నారాయణ పుణ్యం. యమభటులు అప్పుడు దగ్గరికి వెళ్ళలేరు, ఇక ఆ శక్తి ఆపుతూ ఉంటుంది వాళ్ళని ముట్టనీయకుండా. అప్పుడు అక్కడి నుంచి విష్ణుదూతలు వచ్చారు. శంఖ చక్ర గదాయుధాలు ధరించిన విష్ణుదూతలు వచ్చి చూసి అంటున్నారు, ఓరి అజామిలుడు మావాడు కానీ మీవాడు కాదని చెప్పారు. అజామిలుడు మావాడు, వైకుంఠానికి వెళ్ళాల్సిన వాడు, మీవాడు కాదని చెప్పి యమదూతలకు చెప్పారు విష్ణుదూతలు. ఎంబడే విష్ణుదూతల మాటలు విని మీరెవరు? యమదూతలు అంటున్నారు, వాళ్ళు తెలియదని కాదు, మనలాంటి వాళ్ళ కోసం క్వశ్చన్లు అడుగుతారు పాపం, అంటే వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ కోసమని. మీరెవరు? కిన్నెరుల, సిద్ధుల, చారుణుల, దేవతల, మీరెవరు అని యమభటులు విష్ణుదూతలను అడుగుతున్నారు. అని అడుగుతున్న విష్ణుదూతలు వారిని లక్ష్య పెట్టక అజామిలుడు తమ పుష్పక విమానం ఎక్కించుకొని తమ లోకమునకు పోవనుద్యుక్తులై ఇట్లు అడిగిరి. అవన్నీ రిప్లై అయ్యేవాళ్ళ తీసుకొని అజామిలుని ఎక్కించుకొని విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. అంటే వీడు విష్ణులోకానికి చెందినవాడు అని చెప్పడంలో అజామిలుడు కదా ఇక్కడ సమాప్తమైంది. రేపటి రోజున 9వ అధ్యాయంలో యముని దండనకు గురైన దండింపబడు నరులు ఎవరు, యముడు ఎలాంటి వాళ్ళని దండిస్తాడు అనేది మనం 9వ అధ్యాయంలో చెప్పుకుందాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.